హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు బియాపా కిచెన్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? చూడండి, ఈరోజు కందిపప్పు ఒక 150 గ్రాములు తీసుకున్నాను. కడిగి శుభ్రంగా కుక్కర్లో పెట్టాను. ఈరోజు మామిడికాయ పప్పు చేసుకుందాం. మామిడికాయ పప్పు చూడండి, ఇవి చిన్న మామిడికాయ తీసుకున్నాను, ఒక 5 మిర్చి తీసుకున్నాను, ఒక 4 టమాటాలు చూడండి, ఒక ఎర్రగడ్డ కోసి పెట్టాను. ఇవన్నీ మనం ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నాము. ఎర్రగడ్డ ఒకటి కోసేస్తున్నాను, చూసారు కదా. టమాటాలు వేసాను, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. మామిడికాయ కోసి వేసుకున్నాము. 15 నిమిషాల తర్వాత ఒక 3 విజిల్స్ రానిచ్చి 15 నిమిషాల్లో కుక్కర్లో పప్పు ఉడికిపోతుంది. తర్వాత తీసి తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇలా బాగా ఉడికిపోయింది. కుక్కర్లో 3 విజిల్ పెట్టాను, బాగా ఉడికిపోయింది. మనం ఇలా బాగా స్మాష్ చేసుకొని చూడండి, 2 స్పూన్లు నూనె వేసాను, కొంచెం తాలింపు దినుసులు వేసాను, ఆవాలు జీలకర్ర వేసాను, ఒక ఎండుమిర్చి, కొంచెం అట్లా చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డలు వేద్దాము. చూడండి, కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం పప్పు దీంట్లో వేసేయటమే. అంతే, సింపుల్గా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ వేసేసాను. ఇంకా బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం తాలింపు ఈ పప్పులు సెట్టి ఇందులో వేసేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.